ఇప్పుడు ఆ షిప్‌కి కార్గో అయితే అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఆ షూటర్ అయితే మా షిప్ దగ్గరికి వస్తుందండి. అయితే కార్గోతో బార్జీలు కూడా అయితే రెడీగానే ఉన్నాయండి. చూడొచ్చు మీరు. అయితే ఇప్పటికి వారం అయిపోయింది మేము యాంకర్‌లో ఉండి. వారం తర్వాత ఇప్పుడు లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంతకుముందైతే ఇంకా 10 రోజుల పైనే ఇంకా యాంకర్ అని చెప్పి అన్నారు. ఏదేమైనా త్వరగానే లోడింగ్ స్టార్ట్ అవుతుంది. షూటర్ అయితే షిప్ దగ్గరికి అయితే వచ్చేసిందండి. ఆ షూటర్ మా షిప్ దగ్గర రావడం చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట, లోడింగ్ స్టార్ట్ అవబోతుందని. అయితే ఈ షూటర్ మీద మీరు అదానీ పేరు అయితే చూడొచ్చండి. ఈ కార్గో కూడా అదానీదే అంటున్నారు. ఇక్కడ నుండి కోల్ అయితే అదానీ వాళ్ళ కంపెనీ నుండే వస్తుందని చెప్పి అయితే అంటున్నారు అనమాట. కార్గో అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇది ఏంటంటే బాగా గాలి కూడా వేస్తుందన్నమాట. దానివల్ల ఫైన్ పౌడర్ అంతా కళ్ళల్లోకి ఇలాగ ముక్కులోకి వస్తుంది. చూడొచ్చు మీరు. కార్గో అయితే స్టార్ట్ అయ్యి మొత్తం డెక్ మీద అయితే వచ్చిందనమాట. ఆ బార్జీలతో వచ్చిన కార్గోని ఆ క్రేన్ సాయంతో షూటర్ మీద అయితే వేస్తారండి. అది కన్వేర్ బెల్ట్ ద్వారా మా షిప్లోకి అయితే వస్తుంది. తర్వాత అది కార్గో ఎలా వస్తుంది అన్నది తర్వాత అయితే చూపిస్తాను. అయితే ఎక్కువసేపు బయట కూడా ఉండలేమండి. ఇది చాలా పైన చాలా ఇదిగా పౌడర్ చాలా పైనగా ఉంది. బాగా సన్నగా ఉండి మన ముక్కులోకి అలాగైతే వెళ్ళిపోతుంది అనమాట. పౌడర్ అంత మంచిది కాదు లోపలికి వెళ్తే. ఇప్పుడు బయట అయితే బాగా గాలి వేసి కళ్ళల్లోకి వచ్చేస్తుందని చెప్పి లోపలికి అయితే వచ్చానండి. చూడొచ్చు మీరు. అది కార్గో అయితే లోడ్ అవుతుందన్నమాట. ఆ షూటర్ నుండి ఎలా పడుతుందో చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మీరు చూడొచ్చండి, ఆ బార్జ్లో లోడ్ తీసుకుని ఆ గ్రాబ్ సహాయంతో ఆ కన్వేర్ బెల్ట్ మీద అయితే వేస్తున్నారు అనమాట. దాని ద్వారా ఆ కార్గో మా షిప్లోకి అయితే వస్తుంది. అయితే ఇక ఇంజిన్ రూమ్లోకి వస్తే మాకు మెయిన్ ఇంజిన్ జాబ్స్ అయితే చేస్తున్నామండి. ప్రస్తుతానికి ఫ్యూల్ పంప్స్ యొక్క ఓవరాలింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. అంతకుముందు యాంకర్లో ఉన్నప్పుడైతే 1-2 ఫ్యూల్ పంపులు అయితే చేసాము. ఇంకా మిగతా 4 ఫ్యూల్ పంపులు ఇప్పుడైతే చేస్తున్నాం అన్నమాట. చూడొచ్చు మీరు. షిప్లో ఇలా లోడ్ జరిగేటప్పుడు కూడా మాకు ఇంజిన్ రూమ్లో మెయింటెనెన్స్ జాబ్లు అనేవి ఉంటాయండి. మెయిన్గా ఇలా షిప్ ఆగినప్పుడు మోస్ట్లీ ఇలా మెయిన్ ఇంజిన్ జాబ్స్ అనేవి ఎక్కువ ఓవరాలింగ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంజిన్ రూమ్లో టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. మీకు సామాన్యంగా డౌట్ రావచ్చు, ఏంటి ఎవరు హెల్మెట్ పెట్టుకోలేదు ఏంటని. కానీ ఇక్కడ పైనుండి కింద వరకు అయితే తడిసిపోతున్నారు అనమాట. ఆ టైర్లో హెల్మెట్ పెట్టుకోవాలంటే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. అందుకని ఎవరు అయితే హెల్మెట్ పెట్టుకోలేదు. మేము ఇంజిన్ రూమ్లో చేసే ప్రతి జాబు మీకు క్లియర్గా అయితే చూపించలేనండి. ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు కెమెరా పట్టుకొని తిరగడం అనేది కుదరదు కాబట్టి మీరు అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. వీలైనంత మటుకు నార్మల్గా వర్క్ అయితే ఇలా జరుగుతూ ఉంటుందని చూపిస్తాకి మీకు చూపిస్తున్నాను. మెయిన్గా మెయిన్ ఇంజిన్ జాబ్ చేసేటప్పుడు ఎంత త్వరగా అయిపోతే అంత మంచిదని చెప్పి చేసేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు షిప్ కూడా యాంకర్లో ఉంది. ఒక్కొక్కసారి వెదర్ కనుక పాడైపోతే మెయిన్ ఇంజిన్ స్టాండ్ బైలో కావాలని అడుగుతారని కొంచెం త్వరగా చేయడానికి అందరం అయితే అదే పని మీద ఉన్నాం అన్నమాట. ఇంకా థర్డ్ ఇంజనీర్లు అయితే జనరేటర్ యొక్క సిలిండర్ హెడ్, ఫ్యూల్ పంపులు అయితే ఓవరాల్ చేస్తున్నారండి. చూడొచ్చు మీరు. ఈ షిప్లో మాకు 2 థర్డ్ ఇంజనీర్లు అయితే ఉన్నారన్నమాట. మెయిన్గా జనరేటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ థర్డ్ ఇంజనీర్కి అయితే ఉంటుంది అనమాట. అందుకని వీళ్ళిద్దరూ కలిసి
జనరేటర్ యొక్క సిలిండర్ హెడ్, ఫ్యూల్ పంపులు అవి ఓవరాల్ అయితే చేస్తున్నారు అనమాట. అంటే మెయిన్ ఇంజిన్ జాబ్స్ అంటే ఓన్లీ ఫ్యూల్ పంపులు, సిలిండర్, ఎగ్జాస్ట్ వాల్వ్ అని కాదండి. ఇక్కడ కనిపించే ప్రతి పార్ట్కి ఒక రన్నింగ్ అవర్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఇప్పుడు మా టైంలో మేము ఫ్యూల్ పంపులు చేస్తున్నాం కాబట్టి తర్వాత వచ్చే బ్యాచ్కి వేరే పనులు అనేవి ఉంటాయి. ఇది కనిపిస్తుంది అయితే ఫ్యూల్ ఇంజెక్టర్ అనమాట. వీటికి కూడా రన్నింగ్ అవర్స్ని బట్టి చేంజ్ అయితే చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ కనిపిస్తుంది అయితే ఎయిర్ స్టార్టింగ్ వాల్వ్స్, వీటికి కూడా ఒక టైం అనేది ఉంటుంది చేంజ్ చేయడానికి. ఇప్పుడు అలా అక్కడ కనిపిస్తుంది కదా, అది పిస్టన్ అనమాట. చూడొచ్చు మీరు ఎంత పెద్దగా ఉందో. ఇంక ఇదైతే లైనర్ అనమాట. సో ఈ లైనరు, పిస్టన్ అవి కూడా చేంజ్ చేసే టైం అయితే వస్తుంది అనమాట, దాని రన్నింగ్ అవర్స్ని బట్టి. ఆ టైంలో ఎవరైతే షిప్లో ఉంటారో వాళ్ళు ఆ పనులు అనేవి చేస్తారు. సో ఓవరాల్గా ఇలాగైతే ఉంటాయండి షిప్లో పనులు. ఇక బయట లోడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక ఇలా ఇంజిన్ రూమ్లో కూడా కార్గో అనేది వచ్చేస్తుందండి. నేను అంతకుముందు వీడియోలో కూడా చూపించాను. అంతకుముందు కార్గో కూడా ఇలాగే పౌడర్ అనేది ఇంజిన్ రూమ్లోకి వచ్చేసింది అనమాట. సో ఇంకా సేలింగ్ మొదలైన తర్వాత ఇక ఆయిలర్లకైతే ఇవన్నీ క్లీన్ చేయాల్సి ఉంటుందండి. మొత్తం ఇంజిన్ రూమ్ అంతా మళ్ళీ వాళ్ళు అయితే క్లీన్ చేసుకోవాలి. డెక్ వాళ్ళకైతే ఇలా కార్గో వాచ్ అయితే ఉంటుందండి. మేము రెస్ట్ టైంలో బయటకు వచ్చినప్పుడల్లా ఇలా కార్గో ఎంత మటుకు వచ్చింది ఏంటిది అనేది చూసుకుంటూ ఉంటాం అనమాట. అయితే ఇప్పుడు వర్షం అయితే పడుతుందండి. వర్షంలో కూడా లోడింగ్ అయితే జరుగుతుంది, చూడొచ్చు మీరు. చూడొచ్చండి, ఒక పక్క వర్షం కూడా అయితే పడుతుంది అనమాట. వర్షం పడినా కానీ ఈ కార్గో అయితే ఇబ్బంది లేదు, అది కోల్ కాబట్టి. సో ఇంకా కొంచెం త్వరగానే అవడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట లోడింగ్. మా షిప్కి అయితే కొంచెం త్వరగానే లోడ్ అయితే అవుతుందండి. కంటిన్యూస్గా అయితే లోడింగ్ జరుగుతుందన్నమాట. అయితే వర్షం పడ్డాక కొంచెం దుమ్ము లేకడం అనేది తగ్గిందండి. అదే కాక ముందు ఫార్వర్డ్లో జరుగుతుంది కాబట్టి మీకు చూపించడానికి డెక్ మీదకి వచ్చాను. చూడొచ్చండి, ఇది కార్గో కోలు. అలా ముందు హైట్గా వేసి తర్వాత బుల్డోజర్తో అయితే లెవెల్ చేస్తారనమాట. ఇది ప్రజెంట్ 2వ నెంబర్ హ్యాచ్లో అయితే లోడ్ జరుగుతుందండి. చూడొచ్చు మీరు. చూడొచ్చండి కార్గో ఎలా అయితే హ్యాచ్ లోపల పడుతుందో. ఇక్కడైతే కొంచెం డస్ట్ అనేది వస్తుంది. చూశారు కదండి, డెక్ మీద కూడా మొత్తం కార్గో అయితే వచ్చిందనమాట. ఇంకా డెక్ వాళ్ళు కూడా ఇంకా సేలింగ్ స్టార్ట్ అయిన కానీ వీళ్ళు కూడా వాషింగ్ అనేది చేస్తారు షిప్ మొత్తం. ఇలా కార్గో లోడింగ్ అనేది ఒకేసారి హ్యాచ్లో అయితే మొత్తం నింపారండి. లెవెల్ చూసుకొని ప్రతి హ్యాచ్లో ఎంత వేయాలో అలా చూసి సమానంగా అయితే చేస్తారన్నమాట. లేకపోతే షిప్ పక్క ఒరిగిపోవటం కానీ అలా జరగడానికి అవకాశం ఉంటుంది. మాకైతే కార్గో ఎప్పుడు అయిపోద్దా, షిప్ ఎప్పుడు కలిద్దా అని అయితే మేము ఎదురు చూస్తున్నామండి. సో ఇప్పుడు కార్గో అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు కొత్త బార్జ్ అయితే వచ్చింది, అందుకని కార్గో అయితే స్టాప్ అయిందనమాట. చూసారు కదా, ఇక్కడ కూడా హ్యాచ్ లోపలైతే ఒక బుల్డోజర్ పెట్టి అది సరే లెవెల్ చేసి మళ్ళీ తర్వాత వేస్తాం. ఇప్పుడైతే ఈ బార్జ్ కార్గో అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ బార్జ్ వెళ్ళిపోయి అక్కడ ఒకటి వెయిటింగ్లో అయితే ఉంది, ఆ బార్జ్ అయితే వస్తుంది అనమాట. చూడొచ్చండి, బార్జ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. Yes, my friend, how many days more? Indonesia. When we are sailing? Sailing 22. 12. 12, my friend, no 22. No, 22. Don't make too many days. We want. Me speaking English little. No problem.
అతనైతే బార్జీ మీద పనిచేసే అతను అనమాట, ఇండోనేషియన్. 12వ తారీఖు సేలింగ్ అయితే అయ్యిద్దని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ కార్గో తీసుకుని బార్జీ అయితే వస్తుందండి, దాన్ని టగ్ బోట్ అయితే లాక్కొని వస్తుందన్నమాట. అయితే ఖాళీ అయిన బార్జీ వెళ్ళిన తర్వాతే ఈ లోడ్ ఉన్న బార్జీ అయితే తీసుకొస్తున్నారండి. అయితే కార్గో షూటర్తో అయితే చాలా ఫాస్ట్గానే అవుతుంది, కానీ ఈ కార్గో తీసుకుని వచ్చే ఈ బార్జీలు వెళ్ళటం రావటమే కొంచెం లేట్ అనేది అవుతుంది. ఇంకా కార్గో బార్జీలు ఇంకా 5 వేస్తే అయిపోద్దండి మా షిప్కి. అది దాదాపు 2 రోజులు అయితే పట్టొచ్చు. ఇంకా చూశారు కదండి, ఆ కార్గో బార్జీలు అయితే అలాగ వస్తున్నాయి అన్నమాట. బార్జీలు రావడమే చాలా లేట్ అనేది అవుతుందన్నమాట, లేకపోతే ఇంకా ఫాస్ట్గా అయితే అయిపోయేది. సో చూడొచ్చండి కార్గో అయితే ఎలా లెవెల్ చేస్తున్నారో హ్యాచ్ లోపల. ముందు అలా కొంచెం హైట్గా వేసుకొని ఆ తర్వాత ఆ కార్గో మొత్తాన్ని లెవెల్ అయితే చేస్తున్నారన్నమాట. మళ్ళీ ఆ హ్యాచ్ అనేది క్లోజ్ చేసేయటానికి వీలుగా ఉండేలాగైతే వీళ్ళు లెవెల్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు. సో చూశారు కదండి షిప్లో కార్గో ఆపరేషన్ ఎలా జరుగుతుంది ఏంటిది అన్నది. కార్గో ఆపరేషన్ జరిగేటప్పుడు షిప్లో వర్క్ ఎలా ఉంటుంది అది కూడా మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను.